నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వినుకొండ కొండఘాట్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జీవి డీసీసీ మక్కెన మల్లికార్జునరావులు రోడ్డు నిర్మాణానికి తమ వంతు విరాళాలు అందజేత బీసీలు ఐక్యంగా ఉన్ననాడే రాజ్యాధికారం సాధ్యమన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు మరమ్మతులకు గురై మూలన పడిన విలువైన ప్రాణాలను కాపాడే 108 వాహనం పట్టించుకోని అధికారులు వినుకొండ కొండకు నిర్మాణం చేపడుతున్న ఘాట్ రోడ్ నిర్మాణ పనులను జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు దంపతులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులు ఎటువంటి అడ్డంకులు లేకుండా జరగాలని కోరుతూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ఘాట్ రోడ్ నిర్మాణానికి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ 2 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని, శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ద్వారా 5 లక్షల రూపాయలు అందిస్తామని హామీనిచ్చి మొదటి విడతగా 1 లక్ష రూపాయలను కమిటీ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రోడ్డు ఏర్పాటు చేయాలని రామలింగేశ్వర స్వామి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయం, ఒక విశిష్టమైనటువంటి దేవాలయము. ఆనాడు సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళినప్పుడు రాముడు వస్తూ ఉంటే, సీతనెత్తుకుంటూ వస్తుంటే మార్గ మధ్యంలో ఈ కొండ మీదనే జటాయు పక్షి, రెక్కలు తెగినటువంటి జటాయు పక్షి రాముడికి సీతను తీసుకెళ్ళినటువంటి, రావణుని తీసుకెళ్ళినటువంటి వార్త చెప్పడం జరిగింది. శ్రీరామచంద్రుడు ఈ కొండ మీద ఉండి సీత సమాచారం విన్నాడు కాబట్టి విన్న కొండగా ఇది ప్రసిద్ధికెక్కింది. ఇంత పురాణ చరిత్ర ఉన్నటువంటి ఈ దేవాలయానికి, కొండ మీద ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి గుడికి ఘాట్ రోడ్డు నిర్మించాలనే సంకల్పం నేను అభినందిస్తున్నాను. అందుకోసమే దీని మీద ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేయించి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాను. నారా లోకేష్ గారు దీనికి 2 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. అది రేపు జూన్ జూలై కల్లా ఆ నిధులు వెచ్చించడం జరుగుతుంది. ప్రాథమికంగా ఒక 2 కోట్ల రూపాయలు మరి కేటాయిస్తున్నారు. ఇక్కడ ప్రత్యేక అభివృద్ధి చేస్తాము. ఈలోపు భక్తులందరి సహకారంతో కమిటీ సభ్యులు ముందుకొచ్చి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఒక శుభ గడియల్లో ఒక మంచి ముహూర్తంలో స్టార్ట్ చేస్తే అది బాగా ముందుకెళ్తుందని ఆల్రెడీ భక్తులు కొంతమంది విరాళాలు ఇస్తే ఆ విరాళాలతోటి దీన్ని ప్రారంభించారు. నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఘాట్ రోడ్డు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు నేను విరాళాన్ని ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను. ఎందుకంటే దీనికి నాకు ఎంతో బాధ్యత ఉంది. ఇలాంటి పుణ్య కార్యక్రమాలకి, ఇలాంటి గొప్ప కార్యక్రమాలకి నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. వినుకొండ పట్టణంలోని 21, 22 వార్డులలో 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ సమీరా షమీం ఖాన్ పాల్గొని ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, టీడీపీ నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కొండపై ఘాట్ రోడ్ నిర్మాణం చేపట్టడం చాలా ఆనందంగా ఉందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కెన మల్లికార్జునరావు అన్నారు. బుధవారం ఆయన ఘాట్ రోడ్ నిర్మాణ పనులను పరిశీలించారు. 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వినుకొండ ప్రజల సహకారంతో ఘాట్ రోడ్ నిర్మాణానికి ముందుకు రావటం ఆనందదాయకమని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చాలా సంతోషం. వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆ రామలింగేశ్వర స్వామి సన్నిధికి ఈ రోజున మరి వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ స్వామివారి భక్తులు, ముఖ్యంగా మరి నియోజకవర్గంలో పెద్దలందరూ కలిసి ఒక కమిటీలాగా ఏర్పడి ఆ కమిటీ ద్వారా ఈ రోజున ఘాట్ రోడ్ నిర్మాణానికి మరి ఈరోజు పూనుకున్నారంటే ఇది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా సరే ప్రభుత్వ పరంగా ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఆ ప్రతిపాదనలు వచ్చేలోపు ముందు కమిటీ వారు స్వచ్ఛందంగా వారు ముందుకు వచ్చి వారు
ముందు కొంత మరి సమయాన్ని అదేవిధంగా కొంత ధనాన్ని కూడా వారు వెచ్చించి వారి ద్వారా మాలాంటి పెద్దలందరం కూడా మరి ఆ రామలింగేశ్వర భక్తులైనటువంటి మేమందరం కూడా దానిలో పాలు పంచుకునే విధంగా మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి కమిటీ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని అతి త్వరగా పూర్తవుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ రోడ్డు నిర్మాణంలో తప్పనిసరిగా అందరం కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కూడా ఇక్కడ రామలింగేశ్వరుడు మరి మన దేవుడు ఉన్నాడంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్లు కానీ అందరూ కూడా ఆ పండక్కి పైకెక్కి ఆయన్ని పూజించుకున్నటువంటి మంచి సాంప్రదాయం ఉంది. ఇక్కడ మత సామరస్యం అనేది ఎప్పటి నుంచో ఇక్కడ కొనసాగుతూ ఉంది. దాని భవిష్యత్తులో కూడా కొనసాగించేదానికి కమిటీ వారు ప్రయత్నం చేయాలని, అదేవిధంగా ప్రభుత్వం ద్వారా కూడా ఈ సందర్భంగా నేను కమిటీ వారికి విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయాలకు అతీతంగా ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని, అన్ని పక్షాల నాయకులను కూడా తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారిని కలిసి మరి ఈ రోడ్డుకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. మరొక పర్యాయం మన అందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ రోడ్డు విషయాన్ని, అదేవిధంగా ఈ వినుకొండ కొండకున్నటువంటి మరి చరిత్రను కూడా మరీ ముఖ్యమంత్రి గారికి చెప్పి మనం నిధులను వెంటనే విడుదలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాతో పాటు ఇంకా అనేక మంది పెద్దలు వచ్చారు. మా చైర్మన్ గారు, మా ఎంపీపీ గారు, గౌరవ పెద్దలందరూ కూడా మేమందరం కూడా మరలా కొంత ధనాన్ని ఏర్పాటు చేసి తప్పనిసరిగా ఈ రోడ్డు నిర్మాణానికి మా వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక మారు కమిటీ వారికి పేరు పేరున ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని, ఆ ప్రజలు కూడా మీ అందరికి కూడా మీ పట్ల కూడా గమనిస్తా ఉన్నారు. ఈ రోడ్డు నిర్మాణాన్ని అతి త్వరగా పూర్తి చేయాలని మీ అందరిని కూడా కోరుకుంటూ ముగిస్తున్నాం. వినుకొండ కొండపై ఏం చేస్తున్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శించుకోవడానికి ఘాట్ రోడ్ నిర్మాణం జరుగుతులో భాగంగా ఈ రోజున మన వినుకొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ మక్కెన మల్లికార్జున గారు ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి జరుగుతున్నటువంటి పనులను పర్యవేక్షించి ఈ యొక్క ఘాట్ నిర్మాణం అనేటువంటిది త్వరగా పూర్తి కావాలి అని చెప్పి కమిటీ వారికి ఒక మంచి డైరెక్షన్ ఇచ్చి మరి భవిష్యత్తులో ఈ యొక్క నిర్మాణం జరగటానికి, పూర్తి కావడానికి ఇంకా మా నుంచి సహాయ సహకారాలు అన్ని విధాలా ఉంటాయని చెప్పి మరి వాళ్ళు చెప్పినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. తప్పనిసరిగా వారి యొక్క సహకారాలు అనేటువంటిది తప్పనిసరిగా మేము ఈ ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి కావడానికి నిత్యం వారి యొక్క సలహాలు ఇవన్నీ కూడా మేము తీసుకుంటూ తప్పనిసరిగా పాటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారికి ప్రత్యేకమైనటువంటి ఈ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అంతేకాకుండా మరి వారు మంచి మనసుతోటి మరి వారు చేయగలిగినటువంటి ఆర్థిక సహాయం ఈరోజు చేస్తున్నారు. అలాగే వినుకొండ నియోజకవర్గంలోని పట్టణ ప్రజలు, చుట్టూ మండలాల ప్రజలు, గ్రామాల ప్రజలందరూ కూడా ఈ యొక్క నిర్మాణానికి తమ యొక్క వంతు సహకారాన్ని అందించినట్లయితే మంచి రోడ్డుని నిర్మించుకోవడానికి, అందరికీ సౌకర్యవంతమైన రోడ్డు నిర్మించుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి ఆ విధంగా అందరూ కూడా ఉపయోగపడాలని చెప్పి నిర్మించుకుంటా ఉన్నాం. నియోజకవర్గ ప్రజలు పాడి పంటలు, పిల్లా పాపలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ డీసీసీ మక్కెన మల్లికార్జునరావు స్థానిక శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం ఆయనను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆనంద కర్పూర నిరాజనం దర్శయామి కన్యపాత్రం మధు రోజు మనం బీసీలు ఐక్యంగా ఉన్ననాడే రాజ్యాధికారం సాధ్యపడుతుందని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు అన్నారు. స్థానిక బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం నందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేసన శంకర్రావు మాట్లాడుతూ రాజ్యాంగపరంగా ఉండాల్సిన రిజర్వేషన్లను వారి ఇష్టానుసారంగా చేస్తున్నారని ఆరోపించారు. వినుకొండ నియోజకవర్గ అసెంబ్లీ స్థానం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా లేరని, కావున రానున్న 2019 ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆనాడు అంబేద్కర్ ఒక ఓటు ఆయుధాన్ని మనకి ఇచ్చారు. ఏమని, వీళ్ళందరూ కూడా రాజ్యాధికారికి దిశగా ప్రయాణం చేయండి, మరి అగ్రవర్ణాలకి ఇతర వాళ్ళందరూ కూడా మీరు ఓటు అప్పుడు పోవద్దు, వాళ్ళ పంచను మీరు చేరవద్దు, మీకంటూ ఒక స్వయం ప్రతిపాదిక ఒక రాజకీయ పార్టీ పెట్టుకోండి, లేకపోతే మీరు ఒక నిర్మాత్మకమైనటువంటి జాతిగా మీరు పైకి రావాలనేటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఓటు హక్కుని ఇవ్వడం కూడా జరిగింది.
అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే, ఆయనకి మహాత్మా జ్యోతిరావు పూలే బిరుదు ఎవరిచ్చారు? ఆయనకి ప్రభుత్వాలు ఇవ్వాల, ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ ఇవ్వాల. ఆయన చేసినటువంటి సేవలు గుర్తించి ప్రజలు ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే అనేటువంటి బిరుదుని ఇచ్చినటువంటి వ్యక్తి. మహానుభావులు ఇద్దరు రెండు కళ్ళుగా వారి యొక్క ఆశయాన్ని, వారి యొక్క సిద్ధాంతాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతులు చేసి మన జాతిని మేల్కొల్పే విధంగా మనం ఒక కార్యాచరణ తీసుకుని ఒక ప్లాట్ఫామ్ వేసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఇప్పుడు మనకు ఆసనమైంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చిన్న రాష్ట్రంలో కూడా మనకి కార్యక్రమం చాలా సులువుగా అవుతుంది. అదేవిధంగా మేము 13 జిల్లాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో 175 నియోజకవర్గాల్లో కూడా కమిటీలన్నీ కూడా నిర్మాణం చేసి 13 జిల్లాల్లో కూడా మరి కమిటీలన్నీ కూడా నిర్మాణం చేసి విద్యార్థి, మహిళ, యువజన భాగం, అదేవిధంగా విద్యార్థి భాగం, ఎంప్లాయీస్ భాగం, మహిళా భాగం, సంక్షేమ సంఘ భాగం అన్నీ కూడా మరి కమిటీలు వేసి ఒక రాజకీయ పార్టీకి దీటుగా ఈ యొక్క సంక్షేమ సంఘాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నటువంటి నేపథ్యంలో మీ అందరి యొక్క సహాయ సహకారం కోసం మనం ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది. కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే మనం జనాభా 85% ఉన్నామని చెప్పుకుంటా ఉన్నాం. దేనికి చెప్పండి? మనం 85% ఉన్నామని చెప్పుకుంటున్నాం. మరి 5-10% ఉన్న వారి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు టికెట్ అని ఆర్టీసీల బస్సులో కండక్టర్ అడిగినట్టుగా మనం అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి మరి ఏర్పడతా ఉంది. దీనంతటికీ కారణం మనలో ఉన్నటువంటి మరి అజ్ఞానం కానీ, అంధకారం కానీ, లేకపోతే మనలో అవేర్నెస్ లేక కానీ, వీటన్నింటినీ కూడా మనం ఒకసారి ప్రక్షాళన చేసుకోవాలి. ఎవరో ఇవాళ 2,000 రూపాయలకు ఓటుకి ఇస్తాడు, లేదా ఒక క్వార్టర్ బాటిల్ పంపిస్తాడు, ఒక బిర్యానీ పొట్టలు ఇస్తాడు. ఆ రోజు తింటాం, ఆ రోజు తాగుతాం, అయిపోద్ది. లేదా ఫస్ట్ మనసుతో ఏంటి మన పరిస్థితులు ఏంటి, మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? ఈ దేశంలో అత్యధిక శాతం ఉన్నటువంటి జనాభా మనం అయి ఉండి ఇవాళ ఎంతకాలం అనేది ఇతర పక్షాన్ని మనం అడుగుతున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా శ్రద్ధ చెప్పాలి. ఎందుకంటే మనం కూడా ఆర్థికంగా, సామాజికంగా మనం పెరగాలి. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం వినుకొండ నియోజకవర్గ అధ్యక్షులు చిత్తూరులో ఆసం నాగమల్లేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ ఐక్యవేదిక తరఫున 2వ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈ వినుకొండ నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానం ఏర్పడిన నుండి కూడా ఈ రోజు వరకు 1-2 సామాజిక వర్గాలే ఈ యొక్క అసెంబ్లీ స్థానాన్ని పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో మరి మా ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలందరూ కూడా 2019లో ఈ వినుకొండ నుంచి ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్యంగా 2019లో ఒక అసెంబ్లీకి ఇక్కడి నుంచి ఒక బీసీ, ఎస్సీ, మైనారిటీలకు సంబంధించిన వర్గాలకు సంబంధించిన అభ్యర్థిని మేము పంపించాలనే ఉద్దేశంతోనే ఈ 2019 కూర్చున్నాం. ప్రమాదాలు జరిగిన సమయంలో క్షతగాత్రులను సకాలంలో వైద్యశాలకు చేర్చే ప్రభుత్వ వాహనం మనందరికీ పరిచయమే. అటువంటి వాహనమైన 108 కు నేడు మరమ్మతులకు గురై మూలన పడింది. ప్రమాదాల్లో గాయపడిన వారిని వైద్యశాలలకు చేర్చి విలువైన ప్రాణాలను రక్షించే 108 వాహనం గత 10 రోజుల నుండి మరమ్మతులకు గురై మూలన పడినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రుల పరిస్థితి ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విలువైన ప్రాణాలను కాపాడే 108 వాహనానికి మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. విద్యార్థులు ట్రాఫిక్ నియమాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని ఐనవోలు ఎస్ఐ వెంకటప్రసాద్ అన్నారు. నూజెండ్ల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపేటప్పుడు సీటు బెల్ట్ ధరించాలన్నారు. ట్రిపుల్ రైడింగ్, మితిమీరిన వేగం తదితర అంశాలను వివరించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు పద్మజ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మనం బండి తోలేటప్పుడు మనం కానీ మన పేరెంట్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే బండి తోలేటప్పుడు హెల్మెట్ పక్కా. చాలా మంది ఎగ్జాంపుల్స్ ఇంకోసారి చూపిస్తాను, ఈ టైంలో మీకు కరెక్ట్ అయ్యేదేమో. హెల్మెట్ అనేది చాలాసార్లు కింద పడ్డా కూడా మన తలకు దెబ్బ తగినంత వరకు మన ప్రాణాన్ని హ్యాపీగా ఉంటుంది. తల దెబ్బ తగిలిందా బ్రెయిన్ డెడ్ అవ్వచ్చు, క్లాస్ ఉండొచ్చు, కోమాలోకి వెళ్ళొచ్చు, లేదంటే బ్రెయిన్ ట్యూమర్ అదన బ్రెయిన్ డెడ్ అవ్వచ్చు. బ్రెయిన్ ట్యూమర్ అనేది ఒక వ్యాధి కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి. కార్లో వెళ్తే సీట్ బెల్ట్ ధరించాలి. సీట్ బెల్ట్ పక్కా ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అదే యాక్సిడెంట్లో 5 చనిపోయారు కదా, 5లో 2 ఉన్నారు బతికారు.
ఆ ఇద్దరు ఎవరైనా సీట్ బెల్ట్ పెట్టుకుంటే మనిషిని అటు ఇటు కదని కాము కూర్చోబెట్టు ఎటు బండి పెట్టినా చిన్న చిన్న దెబ్బలు. మీరు ప్రికాషన్స్ రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు మన యొక్క ప్రికాషన్స్ తీసుకోగలిగితే డ్రైవింగ్లో కానీ నడిచేటప్పుడు కానీ మనం కరెక్ట్గా ఉండాలి. అవతల ఎట్లా వస్తుండో మనకు తెలియదు. అంటే అవతల వచ్చేవాడు కూడా వాడు కూడా అజ్ఞానం అనుకో మనం కూడా తీసుకున్నాం అవునా. సో కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రతిదాన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఇప్పుడు ఏ టైం ఏం జరుగుతుందో అన్న భయం. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా విడుదల సందర్భంగా అభిమానుల ఆధ్వర్యంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సినిమా హాల్ వద్ద కేక్ ను కట్ చేశారు. హాలు నందు అభిమానులతో కలిసి ఆయన సినిమాను వీక్షించారు. సినిమా యూనిట్ కు అభినందనలు తెలిపారు. ఆయన వెంట సినీ నిర్మాత లగడపాటి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు బాలయ్య, అభిమానులు పాల్గొన్నారు. ఈపూరు మండలంలోని గోపువారిపాలెం గ్రామంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామానికి త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని పలుమార్లు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోకుండా ఇప్పుడు గ్రామ సభను ఏర్పాటు చేయటం ఏమిటని నిలదీశారు. దీంతో సమాచారం అందుకున్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గ్రామ సభకు చేరుకొని గ్రామస్తులతో మాట్లాడారు. త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో గ్రామస్తులు శాంతించారు. అనంతరం గ్రామ సభలో పలు సమస్యలను ఎమ్మెల్యే జీవికి వివరించారు. శాంతియుతంగా నిరసన చేపడుతున్న కార్మికులను అరెస్టు చేయటం దారుణమని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల నాయకులు పట్టణంలో ర్యాలీ చేపట్టారు. రెండవ రోజు సమ్మెలో భాగంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద కార్మిక సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శాంతియుతంగా నిరసన చేపడుతున్న వారిపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం దారుణమని ఖండించారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. జగనన్న చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల కేంద్రంలోని కేఎంసీ గెస్ట్ హౌస్ నందు పరిమిళ ఫోరం సంస్థ అధ్యక్షులు బివి కృష్ణారెడ్డి, ప్రతినిధి నరసింహ చౌదరులు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, వైసీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాలను గురించి వివరించారు. అనంతరం అన్నదానం నిర్వహించి టీ-షర్ట్లు, క్యాలెండర్లు, డైరీలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల నాయకులు ఎర్రంరెడ్డి, బ్రహ్మారెడ్డి, జోసెఫ్ రెడ్డి, మస్తాన్ వలి, మౌలాలి తదితరులు పాల్గొన్నారు. పార్టీని బలోపేతం చేసే విధానాన్ని గురించి అందరికీ విశదీకరించి పార్టీని ప్రతి ఒక్కరూ తమ వంతు కర్తవ్యంగా సైనికుల్లాగా పార్టీకి పనిచేయాలని చెప్పేసి కోరుతూ వీళ్ళందరినీ ఆ దిశగా ఉత్తేజితం చేయడం జరిగింది. కాబట్టి నవరత్నాలని, జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలని ప్రతి కుటుంబానికి తెలియజేసి అవతల పార్టీ వాళ్ళను కూడా మన వైపుగా రప్పించుకునే విధంగా నేర్పుగా తెలియజెప్పి మన వైపుకి ఆకర్షించే విధంగా పనిచేయాలని చెప్పేసి కేడర్ అందరినీ కోరడం జరిగింది. జగన్ పాదయాత్రకు సంఘీభావంగా ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బాచిన చెంచుగరటయ్య తనయుడు, నియోజకవర్గ యువ నాయకులు కృష్ణ చైతన్యలు పాదయాత్రలో భాగంగా మండలంలోని ఇచ్చాపురం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇచ్చాపురం చేరుకున్న గరటయ్య ముందుగా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు సాంప్రదాయ పోటీలైన ముగ్గుల పోటీలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి అన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలోని 4వ వార్డు నందు గల ఎన్ఎస్పీ కాలనీలోని అమ్మవారి ఆలయం ప్రాంగణం వద్ద ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రారంభమయ్యే పోటీలకు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పోటీలలో గెలుపొందిన వారికి ఆకర్షణీయమైన బహుమతులను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మా శివశక్తి ఫౌండేషన్ తరఫున రేపు 10వ తారీఖు సాయంత్రం 2:30 గంటలకు ముగ్గుల పోటీ జరుగుతుంది పండుగ సందర్భంగా. ఇందులో మన వినుకొండ నియోజకవర్గ మహిళలందరూ కూడా దాదాపు 250 మంది వరకు పాల్గొనవచ్చు. అందరూ కూడా ఎంట్రీ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. గీతల ముగ్గు, చుక్కల ముగ్గులు 2 రకాలుగా ఉంటాయి. ఆ 2 జరుగుతాయి. ఆసక్తి ఉన్న వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. అలాగే వాటికి అందరికీ కామన్ ప్రైజ్ ఉంటుంది. కాకపోతే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫస్ట్ ప్రైజు ఫ్రిడ్జ్, అలాగే సెకండ్ ప్రైజ్ వాషింగ్ మెషిన్, థర్డ్ ప్రైజు గ్రైండరు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కన్సోలేషన్ ప్రైజులు ఒక 10 వరకు ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా మహిళలు ఇందులో పాల్గొనడమే కాకుండా మా ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి పండుగ అంటేనే మామూలుగా హిందువులకి సంస్కృతి సాంప్రదాయాలకు పేరు. అందులోనూ ముగ్గులకి
ఇంకా ఇంకా ముందుంటారు మా మహిళలు అందరూ కూడా. ఆ ముగ్గుల కోసం మరి ఈ పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలో పాల్గొని అందరూ కూడా అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అందరూ దీంట్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. VFX footage.